వచ్చింది 2 ఏళ్లు, ఆదాయం తగ్గింది, ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి, ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి. కానీ రైతు బంధు ఆగలే. కేసీఆర్ హయాం ఆగింది ఎప్పుడన్నా? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా, ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండు? కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు ఇస్తుంటాడు. అవునా కాదా? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుండు. మధ్యలో 2 కొట్టిండు. 4 పంటలు వచ్చినాయి, 2 ఇచ్చిండు, 2 కొట్టిండు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి, పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి, నడిమిట్ల 2 లేచిపోయింది. రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వడాక మళ్ళా రైతు బంధు ఆగమైపోయింది. అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే, రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మధ్యలో 2 ఎగ్గొట్టినా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా నాకు ఓట్లు వేసిను, నేనే కరెక్ట్ అనడా? మరి రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి? బిడ్డ, నువ్వు నడిమిట్ల 2 ఎగ్గొట్టావు గనక నిన్ను ఓడగొడుతున్నాము, ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు గనక నిన్ను ఓడగొడుతున్నాము. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమైందని చెప్పాలి. అరే విత్తనాలు దొరకలే కదా మొన్న? ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎంబడమంటారు మీ కోఆపరేటివ్ చైర్మన్. పల్లెలు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ లో విత్తనాలు